నమ్మశక్యం కాని దృశ్యాలతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాం. ఈ ప్రపంచంలో మనం చూడని ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. కొందరు అలాంటివే కొన్ని అద్భుతమైన సంఘటనలను తమ కెమెరాల్లో బంధించారు. ప్రతి క్లిప్ కూడా మిమ్మల్ని ఆశ్చర్యంతో ముంచేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, పదండి ఆ క్లిప్స్ ను చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. కొందరు వ్యక్తులు ఒక ప్రదేశానికి వెళ్తూ ఉండగా ఈ భయంకరమైన జీవిని చూశారు. అది ఏమిటో వారికి అసలు అర్థం కాలేదు. ఎందుకంటే అది భూమిపై నుంచి వచ్చిన జీవిలా అసలు కనిపించట్లేదు. దాని నోటిని చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అది మరొక గ్రహం నుంచి వచ్చిన ఏలియన్ అని అన్నారు. మరికొందరు అది జంతువుల మీద ప్రయోగాలు చేసే ల్యాబ్ నుంచి బయటకు వచ్చి ఉంటుందని కూడా అన్నారు. అయితే అది నిజంగా ఏంటి, మీకేమనిపిస్తోంది కామెంట్ చేసి చెప్పండి. ఒక పరిశోధకుడు చెట్టుపై మెలికలు తిరుగుతున్న ఒక పెద్ద అనకొండను చూశాడు. ఎటువంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్ళాడు. కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. దయచేసి ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయవద్దు. సాధారణంగా పాములు తమను వేటాడే జంతువులు దగ్గరకు వస్తున్నాయి అని భావించినప్పుడు తమను తాము పెద్దవిగా చూపించుకోవడానికి ఇలా మెలికలు తిరుగుతాయి. కాబట్టి మీరు అడవిలో ఇలాంటి పెద్ద పాములను చూసినట్లయితే దయచేసి దాని దగ్గరకు వెళ్ళవద్దు. మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇది నదిలో కనిపించిన ఒక వింత బల్లి. మొదట్లో ఇది ఒక పెద్ద బల్లిలా కనిపించింది. కానీ అది ఒడ్డుకు వచ్చినప్పుడు దాని శరీరం అచ్చం మొసలిలాగా ఉందని స్పష్టంగా కనిపించింది. ఈ వింత జీవి ప్రజలను గందరగోళానికి గురిచేసింది. మరియు అది ఏంటో వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరు ఇది ఒక కొత్త జాతి కావచ్చని, కొందరు ఇది ఒక పౌరాణిక జంతువు అని అన్నారు. ఈ వీడియో నెటిజన్ల నుంచి దృష్టిని ఆకర్షించింది. ఈ రహస్య జీవి గురించి నిజం తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇది ఏ జీవి అంటారు? నేనైతే మొసలి అని అనుకుంటున్నా. ఏదో సమస్య వల్ల అది అలా మారిపోయి ఉండొచ్చు. అమెజాన్ అడవిలోని పరిశోధకులు ఒక భారీ గ్రీన్ అనకొండను కనుగొన్నారు. అది అమెజాన్ నదిలో ఈదుతూ ఉంది. అనకొండలు భయపడినప్పుడు లేదా బెదిరించబడినప్పుడు మనుషులకు ప్రమాదకరంగా మారుతాయి. అవి చాలా బలంగా ఉంటాయి మరియు మనుషులను చుట్టేసి ఊపిరి ఆడకుండా చేయగలవు లేదా గాయపరచగలవు. అనకొండలు మనుషులను గాయపరిచిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఇలా ఈత కొట్టడం నిజంగా చాలా సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పాము దగ్గర ఈత కొట్టడానికి ఎవరు సాహసం చేయరు. అయితే మీరైతే ఆ అనకొండ దగ్గర ఈత కొడతారో లేదో కామెంట్ చేసి చెప్పండి. కొందరు పరిశోధకులు అమెజాన్ నదిని రాత్రి పూట అన్వేషించాలి అని నిర్ణయించుకున్నారు. అడవిలో రాత్రి పూట ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలుసు. వారు నదిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక చేపల గుంపు వారిపైకి దూకడం ప్రారంభించింది. వారిని భయపెట్టింది. వాస్తవానికి ఇలా రాత్రి పూట ఎవరైనా కాంతిని ఉపయోగించినప్పుడు, అంటే టార్చ్ లాంటిది వేసినప్పుడు జరుగుతుంది. ఈ చేపలు కాంతికి ఆకర్షితమై నీటి నుంచి దూకుతూ ఉన్నాయి. ఈ దృశ్యం నిజంగా ఎంత భయంకరంగా ఉందో కదా. అనకొండలు ఎంత పెద్దవిగా పెరుగుతాయో మనకు తెలుసు కదా. అయితే బ్రెజిల్లో 20 అడుగుల పొడవున్న భారీ అనకొండ కెమెరాకు చిక్కింది. ఈ భారీ పాము అక్కడ ఉన్న సరస్సు నుంచి బయటకు వచ్చింది. దాన్ని ప్రత్యేకంగా చూసిన వారికి ఇన్నాళ్ళు మన చుట్టూ ఇంత పెద్ద పాము ఉందా అని నమ్మకం కుదరలేదు. అది కూడా ఒక చిన్న సరస్సులో నివసిస్తోంది. కొందరైతే ఈ జీవి ఆకలితో భూమిపైకి వచ్చిందని అన్నారు. ఇది అమెజాన్ అడవిలోని ఒక నదిలో చిత్రీకరించబడిన ఒక క్లిప్. ఈ క్లిప్ లో మీరు ఒక పెద్ద పొడవైన పామును గమనించవచ్చు. అది దాదాపు నదిని దాటేసింది. ఈ క్లిప్ ను చిత్రీకరించిన వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో నాకే తెలియట్లేదు. ఇంత దగ్గరగా చిత్రీకరించడానికి అతను ధైర్యం చేశాడు. ఎందుకంటే దాని తల బయటకు రావడం చూసిన వెంటనే నేనైతే పారిపోదును. నిజంగా అతని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ వ్యక్తి నదిలో తన పడవను ఆనందంగా నడుపుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి అత్యంత వింత సంఘటన ఎదురైంది. మీరు గనక అక్కడ ఉన్నట్లయితే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. నీటి అడుగున కొన్ని జీవులు నీటిని నిరంతరం పైకి చిమ్ముతుంటే అక్కడ ఉన్న ఆ వ్యక్తే కాదు, మనం కూడా ఖచ్చితంగా భయపడిపోతాం. నిజమా కాదా? కానీ వాస్తవానికి అది అంత భయంకరమైంది కాదు. ఇలా అతను తన పడవను నడిపినందుకు జరిగింది. అతను తన పడవను అక్కడ నడపడం వల్ల ఒక డాల్ఫిన్ల గుంపు భయపడిపోయింది మరియు అవి తమను తాము రక్షించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నాయి. ఇది ఒక మత్స్యకారుడు నదిలో మొసళ్ల గుంపును చూసిన సంఘటన. అతను ఆ మొసళ్ల గుండా తన పడవను నడపడానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మొసళ్లు చూడండి ఎలా గుమిగూడి ఉన్నాయో. మరియు ఈ మత్స్యకారుడి కథనం ప్రకారం ఇతను ఇలా ఇన్ని మొసళ్లను ఒకే చోట చూడడం ఇదే మొదటిసారి అట. అయితే దీన్ని చూసినప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉన్నిన్నో. ఒక్కసారిగా భయపడిపోయి ఉంటాడు.
ఇది ఒక వ్యక్తి చిత్రీకరించిన క్లిప్. అతను పడవలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పాము అతని పక్కన ఈదుకుంటూ వెళ్తోంది. దాని పరిమాణాన్ని చూడండి. దాని శరీరంలో కొంత భాగం మాత్రమే ఇంత పెద్దదిగా కనిపిస్తూ ఉంటే మొత్తం శరీరం ఎంత పెద్దదో నేనైతే ఊహించుకోలేను. అదృష్టవశాత్తు ఈ భారీ పాము కేవలం ఈదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది అకస్మాత్తుగా ఆ పడవపై దాడి చేసి ఉండింటే ఖచ్చితంగా ఒక భయానక సినిమా జరిగేది. సో ఫ్రెండ్స్, ఇదండి కెమెరాకు చిక్కిన కొన్ని అద్భుతమైన వీడియో క్లిప్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.